శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సనాతన హైందవ జీవన విధానంలో శ్రీరామచంద్రుడు మమేకమై ఉంటాడు ప్రతి ఒక్కరితో కూడా. దశాబ్దాలుగా అయోధ్య అనేది ఒక వివాదంగా ఉన్నది. ఆ వివాదము అనేది ముగిసిపోయి రామ జన్మభూమి రాముడిదే అని తేలి అక్కడ శ్రీరామచంద్రుల వారి యొక్క అద్భుతమైనటువంటి మందిర నిర్మాణము జరిగి ఈ నెల 22వ తారీఖున అక్కడ శ్రీరామచంద్రుల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా జరగబోతుంది. ఆ సందర్భంగా అసలు ఈ అయోధ్య పట్టణం ఎక్కడ ఉంది, దాని చరిత్ర ఏంటి, అది కూడా పురాణ కాలం నుంచి నేటి వరకు ఉన్నటువంటి చరిత్ర ఏమిటి, అయోధ్య నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా బ్రీఫ్గా చాలా వేగంగా సంక్షిప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. అయోధ్య నగరము అనేది భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి, సప్తమోక్షపురములలో కూడా ఒకటి అని చెబుతూ ఉంటారు. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తయిత మోక్షదాయక అని మన పురాణములలో చెప్పడం జరిగినది. అందులో అయోధ్య నగరము కూడా ఉన్నది. ప్రతి హిందువు కూడా తన యొక్క జీవిత కాలంలో అయోధ్య నగరాన్ని దర్శించాలి అని భావిస్తూ ఉంటాడు. శ్రీరామచంద్రుల వారు ఈ అయోధ్య నగరంలోనే జన్మించినట్లుగా మనకు రామాయణము ద్వారా తెలుస్తూ ఉంది. చరిత్రకారులు కూడా దీనిని ధృవీకరిస్తున్నట్లుగా మనకు అనేక ఆధారాలు ఉన్నవి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించినటువంటి ప్రదేశమే అయోధ్య నగరము, అయోధ్యాపురి. దీనిని సాకేతపురము అని కూడా అంటారు. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలమే ఈ అయోధ్య నగరము. అయోధ్య నగరము ప్రస్తుతము ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణము. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లా, ఫైజాబాద్ను ఆనుకుని సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పటి కాలంలో అయితే అయోధ్య నగరము కోసల రాజ్యమునకు రాజధానిగా ఉంటూ ఉంది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి నగరము. రామాయణాన్ని అనుసరించి చూసినట్లయితే ఈ నగరము 9000 సంవత్సరాలకు పూర్వము ఉన్నది అని మన చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అంటే చరిత్రకారుల యొక్క లెక్క నేను చెప్పేది 9000 సంవత్సరాలని లేదు. మన పురాణాల కాలం అయితే దాదాపుగా మధ్యలో ఒక యుగం కూడా వెళ్ళిపోయినది. ఏది ద్వాపర యుగం కూడా వెళ్ళిపోయినది, కలియుగంలో ఉన్నామో అది త్రేతాయుగం కాలిన నగరము. మన యొక్క చరిత్రకారుల యొక్క లెక్కల ప్రకారం అయితే 9000 సంవత్సరాల క్రిందటి నాటి నగరము అని చెప్పడం జరుగుతున్నది. ఇది వేదాలలో మొదటి పురుషుడుగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినటువంటి మనువు చేత స్థాపించబడినదిగా మనకు పురాణాలు, ఆ యొక్క రామాయణం కూడా ఆ యొక్క సర్గలలో చెప్పడం జరిగినది. మరికొన్ని ఆధారాలను బట్టి సూర్యవంశరాజైనటువంటి ఆయుధ్ అనేటువంటి వ్యక్తి యొక్క నగరాన్ని నిర్మించినాడని, అతని పేరు మీదగానే అయోధ్య అనేటువంటి పేరు వచ్చినది అని మనకు తెలుస్తూ ఉంది. అయితే అయోధ్య అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే జయించడానికి వీలు లేనటువంటిది. అంటే దానిని ఎవరు కూడా జయింపలేరు, ఓడించలేరు. ఆ నగరంలోని రాజులను కానీ ఆ నగరాన్ని కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా జయించలేదు, ఓడించలేదు. కాబట్టి దానికి అయోధ్య అనేటువంటి పేరు వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అధర్వణ వేదము అయోధ్య దేవ నిర్మితము అని, అది ఒక స్వర్గ సమానము అని చెబుతూ ఉన్నది. అయోధ్యను మొట్టమొదటిసారిగా సూర్యవంశ రాజైనటువంటి వైవస్వత మను కుమారుడైనటువంటి ఇక్ష్వాకు నిర్మించి పాలించినాడు అని రామాయణము కథనాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ వంశం వాడైనటువంటి పృథువు వలనే మనకు భూమికి పృథ్వీ అనేటువంటి పేరు వచ్చినది. అనంతరము మాంధాతృ మహారాజు ఇత్యాదులంతా కూడా దీన్ని పరిపాలించడం జరిగినది. ఆ యొక్క హరిశ్చంద్రుడు ఇత్యాదులు పరిపాలించడం జరిగినది. భగీరథుడు వీరిలో అత్యంత ప్రఖ్యాతి గాయించినటువంటి మహారాజు. ఆయన ఈ గంగా నదిని ఎంతో ప్రయత్నం చేసి తమ పూర్వీకుల యొక్క ఆత్మలకు శాంతిని చేకూర్చడం కోసము గంగా నదిని భూమి మీదకు తీసుకొచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆ భగీరథుడు తర్వాత రఘు మహారాజు గారు కూడా అత్యంత ప్రఖ్యాతి గాంచిన వాడుగా కనబడుతుంది. ఆయన పేరు మీద కానీ రఘువంశము అనేటువంటి పేరు కూడా రావడం జరుగుతుంది. ఆ రఘు మహారాజు గారి మనముడే దశరథ మహారాజు గారి కుమారుడే మన శ్రీరామచంద్ర ప్రభువు. ఇక మనం అయోధ్య నగరము యొక్క చరిత్రను తెలుసుకోవాల్సి ఉన్నది. ముఖ్యంగా కామన్ ఎరా మొదటి శతాబ్దాలలో ఈ నగరము సాకేతపురము అని పిలువబడినట్లుగా మనకు చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. కామన్ ఎరా అంటే మనకు ఈ ప్రస్తుత యుగము యొక్క మొదటి కాలంలో దీనిని సాకేతపురము అనేటువంటి పేరుతో పిలిచేవారట.
అసలు ఈ అయోధ్య నగరము యొక్క రామాయణం ప్రకారము అయోధ్య నగరము యొక్క వైశాల్యము 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడినది. అయోధ్యను రాజధానిగా తీసుకొని ఇక్ష్వాకు రాజు పరిపాలించినాడని మనం తెలుసుకున్నాం కదా. ఆ విధంగానే వాల్మీకి రచించినటువంటి రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయంలో ఈ అయోధ్య నగరము యొక్క వైభవమును గురించి ఎంతో గొప్పగా వివరించినారు. అక్కడ వీధులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి భవనములు నిర్మించబడి ఉన్నాయి, అక్కడ ప్రకృతి ఏ విధంగా ఉన్నది, అక్కడ ప్రజలు ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండేవారు, అక్కడి ప్రజలు ఏ విధమైనటువంటి నిర్మాణ కౌశల్యమును కలిగి ఉండేవారు అనేటువంటి విషయములను ఎంతో విస్తృతంగా దాదాపుగా 2 సర్గలలో మనకు వాల్మీకి మహర్షి అయోధ్య నగర వర్ణనము అనేటువంటి పేరుతో వివరించడం జరిగినది. అంతేకాదు ఈ అయోధ్య నగరంలో ఆ తర్వాత జడభరతుడు, సుందరి, పాడలిప్త సురీశ్వరి, హరిశ్చంద్ర, అచలభరత మొదలైన వారు కూడా జన్మించినట్లుగా మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉన్నది. అంటే ఒక్క రఘుమహారాజు గారి గురించే కాదు, అనేక మంది జన్మించినట్లుగా ఈ యొక్క అయోధ్యలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అంతేకాదు ఈ అయోధ్య నగరంలో విక్రమాదిత్యుడు కూడా ఇక్కడ ఆలయాలు, భవనాలు నిర్మించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ అయోధ్య నగరంలోనే జైనులు కూడా, అంటే జైనులకు కూడా ఇది పవిత్ర స్థలము అని, జైన మతస్థులకు ముఖ్యమైనటువంటి నగరము అని కూడా ఇది మనకు ఆ తీర్థంకరులు 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులు ఇద్దరికీ అయోధ్య జన్మస్థలమైనట్లుగా జైన మతస్థులు కూడా ముఖ్యమైనటువంటి నగరముగా ఇది వారు భావిస్తూ ఉంటారు. అయోధ్య అనేది అత్యంత పవిత్రమైన స్థలంగా వారు కూడా భావిస్తూ ఉంటారు. జైన ఆగమాల ప్రకారము మహావీరుడు అయోధ్యను విజయం చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా బుద్ధమత వారసత్వం కూడా అయోధ్యకు ఉన్నది. అందువలన ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో అనేక బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు, శిక్షణా కేంద్రాలు కూడా నిర్మించడం జరిగినది. ఆ తర్వాత గుప్తుల కాలంలో వాణిజ్య పరంగా అయోధ్య నగరం అనేది శిఖరాగ్రానికి చేరుకున్నట్లుగా మనకు బాగా తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత 5వ శతాబ్దం నాటికి బౌద్ధమత కేంద్రంగా అయోధ్య విలసిల్లినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక అయోధ్య గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ విధంగా పురాణములలోనూ చరిత్రలో కూడా మనకు వివరించడం జరిగినది. బ్రిటిష్ పాలనా సమయంలో ఈ అయోధ్య అజోదియా అనేటువంటి పేరుతో పిలువబడినట్లుగా మనకు కొన్ని డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇది ఆగ్రా మరియు ఆయుధ్ అనేటువంటి ప్రాంతాలలో ఒక భాగంగా బ్రిటిష్ వారు దీనిని గుర్తించడం జరిగినది. ఆ తర్వాత దీనిని చైనా సన్యాసి అయినటువంటి హొయాత్సంగ్ 636వ సంవత్సరంలో దీనిని దర్శించినట్లుగా మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా ఈ అయోధ్య నగరము అనేది ఈనాటిది కాదు, పురాణ కాలం నుంచి కూడా ఎంతో ప్రాశస్త్యమును అనేది కలిగి ఉన్నది. ఇది గంగా నది పరివాహక ప్రాంతంలో సరయూ నది ఒడ్డున ఉన్నట్లుగా మనకు చెప్పడం అనేది జరుగుతున్నది. ఆ తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి చూడదగినటువంటి ప్రదేశములు ఉన్నాయి. వాటిని గురించి వేరొక వీడియోలో తెలుసుకుందాము. అయితే ప్రస్తుతము ఇప్పుడు ఒక వివాదము అనేది అయోధ్య నగరంలో వచ్చినది. అది ఏమిటి అంటే శ్రీరామచంద్రుల వారి యొక్క ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ వంశానికి ఆద్యుడైనటువంటి బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించినట్లుగా, దీనిని ఆయన అంతకుముందు ఉన్నటువంటి రామాలయాన్ని కూల్చివేసే కట్టినట్లుగా హైందవులంతా కూడా నమ్ముతూ ఉన్నారు. 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశం నల్లమూలల నుంచి కూడా తరలి వచ్చి ఆర్ఎస్ఎస్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో ఆ బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగినది. అప్పుడు భారత ప్రధానిగా పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆ తర్వాత ఈ యొక్క వివాదము అనేది శతాబ్దాలుగా నడుస్తూ ఉన్నది. దాదాపుగా 1880వ సంవత్సరం నుంచే అక్కడ రామమందిరం ఉన్నట్లుగా అనేక మంది వ్యక్తులు ఉద్యమాలు చేస్తూ ఉండడము అనేది జరుగుతుంది. కానీ 1992వ సంవత్సరంలో అది తారాస్థాయికి చేరడం జరిగినది. ఆ తర్వాత నుంచి అది సుప్రీంకోర్టులో అలా సాగుతూ నేటికి ఆ తీర్పు అనేది వెలువడడం జరిగినది. వెలువడి శ్రీరామచంద్రుడు అక్కడ ఖచ్చితంగా నివసించి ఉన్నాడు అని శాస్త్రపూర్వకంగా జగద్గురు రామభద్రాచార్య స్వామి వారు దాదాపుగా 444 ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. అందులో 437 ఆధారాలను సుప్రీంకోర్టు స్వీకరించి అది శ్రీరాముడి యొక్క జన్మ భూమియే అని నిర్ధారించి శ్రీరాముడికి అక్కడ ఆ యొక్క ఆలయాన్ని శ్రీరామచంద్ర దేవాలయ నిర్మాణం కోసము కేటాయించవలసినదిగా ప్రభుత్వాన్ని ఆ సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఆ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు
ప్రభుత్వము అక్కడ శ్రీరామ ఆలయ నిర్మాణమునకు నడుం కట్టినది. ఒక ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారా ఆలయ నిర్మాణము చేసి ఈ జనవరి 22వ తేదీన అక్కడ ఆలయమును నిర్మించబోతూ ఉన్నారు. అదే సమయంలో అక్కడ 2.5 ఎకరాలు హిందువులకు కేటాయిస్తే 5 ఎకరాలను ఆ యొక్క బాబ్రీ మసీదు కూల్చివేసినందుకు గాను ముస్లింలకు కేటాయించి 5 ఎకరాలలో అక్కడ కూడా ఆ మసీదును కూడా నిర్మిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇది అయోధ్య యొక్క వివాదము. ప్రధానంగా మనం బ్రీఫ్గా చూసినట్లయితే దాదాపుగా కొన్ని యుగాల చరిత్ర అనేది అయోధ్య నగరానికి ఉన్నది. శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలో జన్మించినాడు అనేది పరమ సత్యము. అది ఇప్పుడు శ్రీరామ ఆలయము నిర్మించేటువంటి భూగర్భంలోనే శ్రీరామచంద్రుడు వారి యొక్క ఆలయము ఉన్నది అని అనేక మంది యొక్క విశ్వాసము. దాదాపుగా 5 నుంచి 600 సంవత్సరాల క్రితము జరిగినటువంటి విశేషం ఇది. అంటే ఆనాడు అనేకమైనటువంటి దేవాలయాలు విధ్వంసానికి గురి కావించబడ్డావి. ఎందుకు అదే అంత నామరూపం లేకుండా కూల్చివేశాడు అని మీరు భావించవచ్చు. ఎందుకంటే రాముడి యొక్క పాదుకలే ఆనాడు రామాయణ కాలంలో 14 సంవత్సరాలు రాజ్యాన్ని చేశాయి. ఆ పాదుకలు పాలించినటువంటి సమయంలోనే అయోధ్య నగరాన్ని వైపు కళ్ళెత్తి చూడడానికి ఎవరూ కూడా ధైర్యం చేయలేదు అని రామాయణంలో మనకు చెప్పడం జరిగినది. అదేవిధంగా రాముడి యొక్క మూల ఆలయాన్ని కూల్చడం ద్వారా ఈ యొక్క భారతదేశం మీద పట్టు సాధించవచ్చు అని బహుశः ఆనాటి వలస పాలకులు భావించి ఉండవచ్చేమో. అందుకే నేటి ప్రజలు సరే అనేక మంది విశ్వాసం ద్వారా అది సుప్రీంకోర్టు కూడా దానిని ఆమోదించి ఆ యొక్క నిర్ణయాన్ని వెలువరించడం జరిగినది. ఆ నిర్ణయం ప్రకారము మరొక వారం రోజుల్లో శ్రీరాముడి యొక్క దేవాలయము మన కళ్ళ ముందు ప్రత్యక్షం కాబోతున్నది. ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి సందర్భంలో ప్రతి హిందువు కూడా రామనామాన్ని జపించండి, రామాయణాన్ని పారాయణ చేయండి. జై శ్రీరామ్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్వస్తి.